లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు. జగనన్న పాదయాత్రను చూసి కాపీ కొడుతూ జగనన్న పాదయాత్రని కాపీ కొట్టగలిశారు. కానీ లోకేష్ గారు జగనన్న కమిట్మెంట్ని అలాగే దృఢ సంకల్పాన్ని అతను కాపీ కొట్టలేని పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే జగనన్న తన పాదయాత్రలో ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఎంతోమంది లక్షల మంది ప్రజలను కలుసుకోవడం జరిగింది. వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి అయిన 5 ఏళ్లలో నెరవేర్చడమే కాకుండా విద్యకి వైద్యానికి పెద్దపీట వేస్తూ ప్రజలకి ఎంతగానో వాటిని అందించిన పరిస్థితి కూడా మనం చూసాము. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో తీసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరికదా. రైతుల్ని, నిరుద్యోగుల్ని, మహిళల్ని, అన్ని వర్గాల ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి చూసాము. అలాగే జగనన్న అప్పుడు ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పథకాలు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం లాంటి పథకాలన్నింటినీ కూడా ఈ రోజు ఇవ్వకుండా ప్రజలు నెట్ట నిలువు మోసం చేసింది ఈ కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ జగనన్న పాదయాత్ర చేయబోతూ ఉన్నారు. 2.0 పాలనలో తన 2.0 పాదయాత్ర ద్వారా తెలుసుకున్న కష్టాలన్నింటికి కూడా పరిష్కార మార్గం చూపించి దీనికంటే గత 5 ఏళ్ల పాలన కంటే రెట్టింపు సంక్షేమము, రెట్టింపు అభివృద్ధి ఈ రాష్ట్రానికి అందివ్వబోతున్నారని తెలియజేస్తూ ఉన్నాను.